ఇంత సడన్ గా ఈ నిర్ణయం తీసుకోమంటే ఎలా? అందరూ అదృష్టం అదృష్టం అంటుంటే ఆ అదృష్టం ఎలా ఉంటుందో నేను చూడలేదు ఉషా. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది అదృష్టం అంటే ఏంటో, ఆ అదృష్టం వల్ల దొరికే సంతోషం ఏంటో. అవునమ్మా, నా స్నేహితుడు తేజ ఇంటికి కోడలయ్యే అవకాశం, అదృష్టం అందరికీ దొరకవు. ఈరోజు ఆ అదృష్ట దేవతే తేజ రూపంలో మన ఇంటి ముందు నిలబడి నిన్ను ఆహ్వానిస్తుంది. ఏవండి, మీరన్నీ ఆలోచించి ఇవన్నీ మాట్లాడుతున్నారా? అవును రాధ, తేజ గురించే నాకు బాగా తెలుసు. వాడి చెయ్యి 100 మందికి దానం ఇచ్చేదే కానీ ఒకరి నుంచి సాయం అడిగేది కాదు. అలాంటిది ఈరోజు మన అమ్మాయిని వాళ్ళ ఇంటి కోడలు చేసుకుంటానని అడుగుతున్నాడు. అలాంటి వాళ్ళ ఇంటికి మన కూతురిని కోడలుగా పంపిస్తే దేవుడి పాదాల దగ్గర దీపం వెలిగించినట్టే. అంత గొప్పది ఆ కుటుంబం. అలాంటి వాళ్ళ ఇంటికి మన కూతురిని కోడలుగా పంపించడం మనం ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం. గొప్ప కుటుంబం, మంచి మనుషులని మీరు చెప్తున్నారు. కానీ మగపెళ్లి వాళ్ళ తరపున అబ్బాయి వాళ్ళ తండ్రి తప్పితే ఇంకెవరూ లేరు. అంత ధైర్యంగా అమ్మాయినిచ్చి ఎలా పెళ్లి చేయాలంటారు? పిచ్చిదానా, తేజ ఒక్కడే 1000 మందితో సమానం. వాళ్ళ ఇంటికి మూలస్తంభం లాంటి తేజాయే వచ్చి మన కూతుర్ని వాళ్ళ కొడుక్కిచ్చి పెళ్లి చేయమంటున్నాడు. అది కాదండి. తేజ మా స్నేహాన్ని ఒక బంధంగానే కాకుండా బంధుత్వంగా మార్చాలనుకుంటున్నాడు. అది వద్దనుకునేంత అమాయకుణ్ణి కాదు నేను. మనం ఎంత ప్రయత్నించినా మన అమ్మాయికి ఎంతకంటే మంచి సంబంధం తీసుకురాలేం. అర్థమవుతుందా? ఇది నా పెళ్లి చీర, ఇప్పుడు నీ పెళ్లి చీర. అనుకోకుండా చేస్తున్న పెళ్లి, అందర్నీ పిలిచి మరీ చేసుకునే అవకాశం కూడా లేని పెళ్లి. కొత్త చీర కొనేంత సమయం కూడా దొరకలేదు. ఇది వేలు పెట్టుకునే పట్టుచీర కన్నా చాలా విలువైంది. నేనీ చీర కట్టి ఈ ఇంటికి ఇల్లాలిగా వచ్చాను. మీ నాన్న నాన్నమ్మల ప్రేమని గెలుచుకున్నాను. అంతకు 10ంతల ప్రేమ నీకు మీ అత్తారింట్లో దొరకాలి. మీ అత్తారింట్లో ఎలాంటి ఆటంకాలు, విభేదాలు లేకుండా అందరితో కలిసిమెలిసి నువ్వు సంతోషంగా బ్రతకాలి. అదేనమ్మా నేను కోరుకునేది. ఇప్పటి వరకు ఇది నా గది, ఇక నుంచి ఇది మన గది. ఈ ఇంట్లో నీకందరూ కొత్త. ఎవరు ఎలా ఉంటారో నీకు తెలీదు. అందుకే నీకేం కావాలన్నా నన్ను అడుగు. అవును, కావాలి. ఏం కావాలి? నా ప్రశ్నకి సమాధానం కావాలి. ఏంటా ప్రశ్న? ఏం సమాధానం కావాలి? ఎందుకు ఇలా చేశారు? మీ అమ్మకి మన పెళ్లి ఇష్టం లేదని నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? నీ మౌనం నాకు సమాధానం కాదు. మీ నిశ్శబ్దం నా బాధని తగ్గించలేదు. ఒక ఆడపిల్ల అత్తగారింటి గురించి ఎన్ని కలలు కంటుందో తెలుసా? ఎన్ని ఆశలు పెట్టుకుంటుందో మీకు తెలుసా? మీకు తెలుసుంటే ఇలా చేసుండేవారు కాదు. నేను మీ పాటని ఇష్టపడ్డాను.
నాన్న మీ కుటుంబం గురించి గొప్పగా చెప్తే గర్వపడ్డాను. కానీ నాకు దక్కిందేంటి? అందరి దగ్గర నుంచి నిందలు నిలదీయడాలు, అంతే కదా. అసలు నా జీవితంలోకి మీరెందుకు వచ్చారు? నేనేం తప్పు చేశానని నాకు శిక్ష? ఎందుకు నాకు ఇన్ని అవమానాలు? ఎందుకు నాకు ఇన్ని నీలాప నిందలు? మాట్లాడండి. నిజమే, నా తప్పే. నన్ను క్షమించు. నిషాతో పెళ్లి విషయంలో నా ఇష్టాన్ని తప్పించుకుందామని ప్రయత్నించాను. అదే సమయంలో నాన్న నిన్ను చూపిస్తే నా అదృష్టం అనుకున్నాను. కానీ నిన్ను కూడా ఈ కష్టంలోకి నెడుతున్నానని ఆ క్షణంలో నేను ఆలోచించలేకపోయాను. ఏంటి, మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారా? నేను సమర్థించుకోవడం లేదు, నిజం చెప్తున్నాను. చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాను. చేసిన తప్పుని మార్చలేను. మార్చగలిగేది ఏదైనా ఉంటే అది మనుషుల్ని మాత్రమే. అమ్మ చాలా మంచిది. ఈ పెళ్లిని తొందరలోనే యాక్సెప్ట్ చేస్తుంది. అన్నీ సర్దుకుంటాయి. అలా జరిగే వరకు నువ్వు కొంచెం ఓపిక పట్టు ప్లీజ్. చూడు, నేను చేసింది తప్పే కావచ్చు, కానీ నేను మాత్రం చెడ్డవాణ్ణి కాదు. ఈ డ్యామేజ్ కంట్రోల్ కావడానికి ఎంత టైం పడుతుందో నాకు తెలియదు. బట్ అప్పటిదాకా ఒక మంచి ఫ్రెండ్గా ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను. గుడ్ నైట్. తను నా భార్య. కిరణ్మయ్య, నువ్వు ఏం అనదలుచుకున్నావో అనేసే, ఏం అడగదలుచుకున్నావో అడిగి. నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను. నువ్వు అడిగితేనే నీ మనసులో ఉన్న కోపం చల్లారుతుంది, నీ గుండెల్లో ఉన్న భారం తగ్గుతుంది. 4 చీవట్లు పెడితే చల్లారిపోయే కోపం కాదిది. 4 మాటలు అనగానే తగ్గిపోయే గుండె భారం కాదిది. ఈ అగ్ని పర్వతం అంత త్వరగా శాంతించదు. శాంతించకపోవడానికి, సర్దుకుపోవడానికి ఇప్పుడు ఏం జరిగిందని? వ్యాపారంలో నష్టం వచ్చినా నేను భయపడ్ను. ఒక సమస్య సవాలుగా ఎదురైనా నేను వణికిపోను. కానీ నేను భయపడే పరిస్థితి, బాధపడే పరిస్థితి ఈరోజు మీ వల్ల నాకు ఎదురైంది. అదే నేను భరించలేకపోతున్నాను. నిన్ను బాధ పెట్టాలనో భయపెట్టాలనో నేను ఈ పని చేయలేదు. పరిస్థితులకు తగ్గట్లు చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి నడుచుకోవాల్సి వస్తుంది. అది పరిస్థితులకి అనుగుణంగా చేసిన పనిలా లేదు. పని గట్టుకుని మరీ నన్ను అవమానించడానికి చేసిన పనిలా ఉంది. నాకు చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం మీరు ఎలా తీసుకోగలిగారు? నేను తీసుకున్న నిర్ణయం నీకు చెప్పకపోవచ్చు, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పని పరోక్షంగా హెచ్చరిస్తూనే ఉన్నాను. ఏంటి, హెచ్చరించారా? నన్నెప్పుడు హెచ్చరించారు? నా నిర్ణయాన్ని ఎప్పుడు తప్పుపట్టారు? కిరణ్కి నిషాతో పెళ్లి ఇష్టం లేదని నేను నీకు చెప్పాను. నువ్వు వినిపించుకున్నావా? వాడి మనసులో ఉన్న బాధని నీకు చెప్పటానికి ప్రయత్నించాడు. నువ్వు అర్థం చేసుకున్నావా? కిరణ్ని పెద్ద పెద్ద చదువులు చదివించావు, వాడి అభిరుచుల్ని గౌరవించావు, వాడికి ఇష్టమైన సంగీతాన్ని నేర్పించావు. అన్నీ చేశానన్న అహంకారంతో వాడి జీవితాన్ని కూడా నీ చేతుల్లోకి తీసుకుంటున్నావు. వాడి సంతోషాన్ని నీకిష్టం వచ్చినట్టు ముక్కలు చేసి పారేశావు. అందుకే వాడికి జరిగే అన్యాయం చూడలేక ఉషాతో పెళ్లి చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు
ఇప్పుడు తప్పు నాది అంటారా? వాణ్ణి అందలం మీద కూర్చోపెట్టాలనుకోవడం నా తప్ప? వాణ్ణి అదృష్టవంతుడిగా మార్చాలనుకోవడం నా తప్ప? నువ్వు అనుకున్న కోణంలో జీవితాన్ని పరిచయం చేస్తే అది అదృష్టం అవ్వదు. వాడు కోరుకున్న కోణంలోనే జీవితాన్ని పరిచయం చేస్తే అది వాడికి అదృష్టం అవుతుంది. చూడు కిరణ్మయి, ఉషా కిరణ్కి అన్ని విధాలుగా తగిన అమ్మాయి. ఇంతకన్నా మంచి అమ్మాయిని నువ్వు కూడా తీసుకురాలేవు. ఏ విధంగా తగినమ్మాయి? ఆస్తుందా, అంతస్తుందా, అందముందా, చదువుందా, పేరుందా, పరపతుందా? ఏ విధంగా తగినమ్మాయి? మీరు చూపించే ఒకే ఒక అర్హత ఆ అమ్మాయి తండ్రితో మీకున్న స్నేహం. ఆ అమ్మాయిని నేను కోడలిగా అంగీకరించాలంటే ఆ కారణం నాకు సరిపోదు. అయితే ఏం చేస్తావు? ఉషాని కిరణ్ని విడదీస్తానంటావా? ఆల్రెడీ ఒక కొడుకుని కోడల్ని విడదీసావు కదా, అది సరిపోలేదా? వాళ్ళని నేను వేరు చేయలేదు. అహంతో అహంకారంతో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది నా రెండో కోడలు. ఆహ్వానించుకోవడానికి, ఆప్యాయంగా అక్కుని చేర్చుకోవడానికి ఇప్పటికీ నేను సిద్ధంగానే ఉన్నాను. ఆ అమ్మాయి రాకపోతే నాదా తప్పు? చూడండి, తరుణ్ణి, హారికని నేను విడదీయలేదు. అలాగే కిరణ్ని, తన భార్యని విడదీసే ఉద్దేశమూ నాకు లేదు. ఎందుకంటే మీరు ఏరి కోరి తెచ్చుకున్న కోడలు, మీ కొడుకు కోసం మీరెంచుకున్న కోడలు. ఆ అమ్మాయి మీకు కోడలైంది కానీ నాకెప్పటికీ కోడలు కాలేదు. నేను ఒప్పుకునేంత వరకు ఆ అమ్మాయికి ఇంట్లో కోడలి స్థానం దక్కదు. సంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం. పద్మపీఠమందు నిలిచి భక్త కోటిక భయమిచ్చి భాగ్యమెంతో కూర్చు తల్లి నీకు మంగళం. లోకమంత కాల్చి వేసి లోక పాలనము చేసి లోకమంత నిండి ఉన్న నీకు మంగళం. బాలరూపమందు వచ్చి బాధ తీర్చి వరములిచ్చి మట్ల పాలమేలు తల్లి నీకు మంగళం. వచ్చింది కదా అని మిడ్ నైట్ సూర్య నమస్కారాలు చేసినట్టు పొద్దు పొద్దున్నే దేవుడి పాటలు పాడడం ఎవరు కనిపెట్టారా బాబు? దీని గొంతు నా అంతు తెలుస్తుంది. సంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం. అత్తయ్య గారిని ఐస్ చేయడానికి భక్తి అనే అస్త్రం ప్రయోగిస్తుందన్నమాట ఈ కొత్త కోడలు. అసలే అత్తయ్య గారికి భక్తి ఎక్కువ. ఈ కొత్త కోడలి భక్తి చూసి అత్తయ్య గారు కూడా కొంపతీసి కరిగిపోతారా ఏంటి? ఒకవేళ అదే కనుక జరిగితే పొద్దెక్కేదాకా లేవని నన్ను ఓ పక్కన పడేసి ఈ కొత్త కోడల్ని నెత్తినెక్కించుకుంటారా? అత్తయ్య, అత్తయ్య హారతి తీసుకోండి. మావయ్య హారతి తీసుకోండి. కిరణ్మయి, హారతి కోసం మనం ఎదురు చూడాలి.
కానీ మన కోసం హారతి ఎదురు చూడకూడదు. హారతి కళ్ళకద్దుకో. హారతిచ్చే చేతులకి ఆ అర్హత ఉంటే ఆ హారతిని కళ్ళకద్దుకోవడానికి ఆరాటం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ హారతి కళ్ళకద్దుకోనంత మాత్రాన దేవుడు నన్నేమి దండించడు. దీర్ఘ సుమంగళి భవ. లేమ్మా. ఆగో. చేపల కోసం గాలాలు వేసినట్టు బంధాల కోసం ఇలాంటి దండాలు పెట్టనవసరం లేదు. ఇలాంటి దండాలకి కరిగిపోయేవాళ్ళు, ఒరిగిపోయేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇలాంటి పనులు నా దృష్టికి రావాలని అనవసరమైన ప్రయత్నాలు చేయకు. వెళ్ళిక్కడి నుంచి. కిరణ్, కొత్త కోడలు మొదటిసారి ఈ ఇంట్లో దీపం వెలిగించింది. ఆ అమ్మాయితో ఇలాగైనా మాట్లాడేది? ఇన్నాళ్ళు నీ పెద్ద కోడలు చేయని పని ఈ రోజు నీ చిన్న కోడలు చేసింది. దానికి అభినందించాల్సింది పోయి బాధ పెట్టేలా మాట్లాడకు. ఊరూరు మీ మంగళం మీద పట్టట్టు విషయం అటు ఇటు తిరిగి నా మీదకి వస్తుందండి. ఆల్రెడీ నా పరువుకి ప్రతిష్టకి భంగం కలిగించింది. ఇప్పుడు ఆవిడ పెట్టే దండం చూసి మురిసిపోమంటారా? అమ్మయ్యా, మొత్తానికి అత్తయ్య గారు దీన్ని బుట్టలో పడలేదు. నేను సేఫ్. చేపల కోసం గాలాలు వేసినట్టు బంధాల కోసం ఇలాంటి దండాలు పెట్టనవసరం లేదు. ఇలాంటి పనులు నా దృష్టికి రావాలని అనవసరమైన ప్రయత్నాలు చేయకు. అక్కడ నిలబడిపోయారేంటక్క? లోపలికి రండి. నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని. నువ్వు నిన్నగాక మొన్నొచ్చిందానివి. నా ఇంట్లో నాకే ఆహ్వానం పలుకుతున్నావా? ఏదో మాట వరుస కన్నానక్క. ఏంటి, పూజలు చేసేసి హారతులిచ్చేసి కాళ్ళకి దండాలు పెట్టేసి అత్తయ్య గారిని పడేద్దామని కంకణం కట్టుకున్నావా? నాకు అలాంటి ఊహలు కానీ ఉద్దేశాలు కానీ లేవక్క. అది నా అలవాటు. ఇలాంటి అలవాట్లు అట్లకాడలు అత్తయ్య గారిని మార్చలేవు. నిన్ను అత్తయ్య గారిని దగ్గరికి చేయలేవు. అత్తయ్య గారు దేనికి విలువిస్తారు తెలుసా? ఆస్తులకి, అంతస్తులకి, పేరుకి, ప్రతిష్టకి. వీటిలో నీకేమున్నాయని అత్తయ్య గారు విలువిస్తారు? ఆఫ్టర్ ఒక బడి పంతులు కూతురువి. నువ్వు తన కంటికి కనిపించవో ఈ ఇంటి కోడలివి అన్న విలువ అయిపోదు. ఆమె దృష్టిలో ఈ ఇంటి కోడలంటే నాలాగా ఏ పొలిటీషియన్ కూతురో లేదా బిజినెస్ మ్యాన్ కూతురు అయి ఉండాలి. ఏదో నీ అదృష్టం బాగుండి ఈ అంతఃపురంలోకి అడుగు పెట్టావు. కానీ నీలాంటి వాళ్ళని ఈ గేట్ లోపలికి కూడా రానివ్వరు అత్తయ్య గారు. అందువల్ల ఉదయమే లేచేసి భక్తి పాటలు పాడేసి ఆమె మనసు కరిగించేయాలన్న దురాశ ఏమైనా ఉంటే దాన్నిప్పుడే ఇక్కడే వదిలించేసుకో. నీ భజన వల్ల అనవసరంగా నాకు బుర్ర.
మన ఇంట్లో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఉషకి నేర్పిస్తున్నాను. జస్ట్ అంతే. నువ్వు ఎంత నేర్పించావో మొత్తం విన్నాను వదినా. నాకు పనుంది, నేను వెళ్ళొస్తాను. వదిన అమ్మ అన్న మాటల్ని పట్టించుకోకు. అమ్మ ఆస్తికి అంతస్తుకి విలువనిస్తుంది, ఒప్పుకుంటాను. కానీ మనుషుల మనస్తత్వం వ్యక్తిత్వాన్ని కూడా అమ్మ చూస్తుంది. నీ మనస్తత్వం ఏంటో నీ వ్యక్తిత్వం ఏంటో అమ్మకి తెలిసిన రోజు అమ్మ దగ్గరికి పిలిచి మరీ అక్కును చేర్చుకుంటుంది. అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తుంది. ఎక్కడికి? అడుగుతుంది నిన్నే. ఇది దేవుడి దగ్గర పెట్టి మొక్కుకుంటే అత్తగారిల్లు ఐశ్వర్యంతో తొలతూగుతుందంట. నువ్వే దరిద్ర దేవత దోశల్లోంచి పుట్టిన దానిలా ఉన్నావు. నువ్వు ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నావా? తినడానికి తప్ప ఇంకోసారి నీ గది దాటి బయటికి రావద్దు.